జాతీయవాదంతో జనసేన ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా జాతీయవాదం వినిపిస్తుంది. దీంతో జనసేన జాతీయ పార్టీ కాబోతుందా అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి? జనసేన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? జనసేనకు జాతీయవాద లక్షణాలు ఉన్నాయని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో పార్టీని విస్తరించాలని కోరుతున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేనను బలమైన పార్టీగా తీర్చిదిద్దాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన సేనతో సేనాని సభలో పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ చేసిన దిశానిర్దేశం ఇది. కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు. కానీ మీరు నిలబడాలి. ఇప్పుడు స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. జన సైనికులు బలపడితే జనసేన తప్పకుండా జాతీయ పార్టీగా మారుతుందన్నారు పవన్. తాను సైద్ధాంతిక బలం అందిస్తానని తెలిపారు ఆయన. ఒక కులం కోసమైతే తాను కులనాయకుడినే అయ్యేవాడినన్నారు. కానీ ప్రజానాయకుడిని కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్. టీఆర్ఎస్ తెలంగాణ వాదంతో ప్రారంభమైందని, కానీ ఆ భావజాలం పరిమిత కాలమే ఉందన్నారు. అందుకే టీఆర్ఎస్ తర్వాత కాలంలో బీఆర్ఎస్గా మారిందన్నారు. మరింత మెరుగవడానికి మార్పు అనివార్యమన్నారు పవన్. జనసేనకు జాతీయవాద లక్షణాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఏం చేయాలనే స్పష్టమైన ఆలోచన తనకు ఉందన్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో జనసేనను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? మున్ముందు బీజేపీతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ